దేవుని మందిరమును కట్టాల్సింది మనమే. మనమే ప్రయాస వహించాలి. ఎవరు వచ్చి ఎక్కడి నుంచో డొనేషన్ తీసుకొచ్చి కట్టటము అంటే అది దేవునికి ఇష్టం లేదు. దేవుని సంఘమే దేవుని మందిరమును ఇది ఆత్మీయంగా ఆలోచిస్తే పేతురు చెప్పిన విషయం గుర్తుకు రావాలి. మీరు ఆత్మ సంబంధమైన యెషయా చెప్పిన దాని ప్రకారమేమో మీరు దేవుని మందిరముగా అలంకరించబడాలి. దీన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి ఎవరు లోపల లేరు అనుకోండి, అర్థం లేదుగా. ఇది దీని డిజైన్ స్ట్రక్చర్ ఎలా ఉన్నప్పటికీ దీనిలో మనుషులు దేవుని ఆరాధన, దేవునికి ఇష్టమైన వారు చేరి ఆరాధన చేస్తున్నప్పుడు ఇది దేవుని ఆలయం. ఇది ప్రయాసతో దేవునిని ఆరాధన చేసేటువంటి వారు. నీ జీవన విధానములో ప్రయాస, నీ జీవన స్థితిగతులలో ప్రయాస, దేవుని మందిరం కోసం ప్రయాస. నిత్య జీవితంలో మనం ఉన్నప్పుడు ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో కానివ్వండి, సంసారంలో కానివ్వండి, ఎన్నో బాధలు ఉంటాయి. యెషయా చెప్పిన విధానములో మనము చూసినట్లయితే 47వ అధ్యాయము త్వరగా ముగించుకుందాం. 12వ బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూచుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో, ఒకవేళ మనుషులను బెదిరించువేమో. నీ విస్తారమైన యోచన వలన నువ్వు ఆలసి ఉన్నావు. నీ చిన్నప్పటి నుంచి నువ్వు కంకణము కట్టుకొని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుటి వారికి సృష్టిస్తున్నా, ఎదుటి వారిని ప్రేమించకపోయి ఇబ్బంది పెడుతూ ఉన్నా, నువ్వు అభ్యాసము చేసి రాంగు ట్రాక్లో వెళ్తూ ఉన్నా, ఆ ప్రయాసంతా ఏమవుతుంది అంటున్నాడు? వ్యర్థం. నువ్వు ప్రయాసపడాల్సిన దాని కొరకు ప్రయాసపడాలి. నువ్వు